అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని 66వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ. ఇప్పుడు సౌందర్యలహరిలోని 66వ శ్లోకం. విపంచ్యా గాయంతి వివిధమపదానం పశుపతేః త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైరపలపితతంత్రీకలరవాం నిజాం వీణాం వాణీ నిచులయతి చోళేన నిభృతం. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, తల్లి జగజ్జనని ఈశ్వరుని యొక్క వివిధ సాహస కృత్యములు, చరిత్రలు మొదలగు వాటిని సరస్వతీదేవి తన వీణముతో గానము చేయుచుండగా నీవు ఆనందముతో శిరఃకంపము చేయుచు ప్రశంసా వాక్యములు పలుకునంతలో ఆ ప్రశంసా వచనములు తన వీణానాదము కన్నా మధురముగా నున్నవని తలచి సరస్వతీదేవి తన వీణాగానము నాపి తన వీణను పై ముసుగు చేత కనబడకుండా బాగుగా కప్పుచున్నది. మాతా, ఈశ్వర సభలో సరస్వతీదేవి తన కచ్చపి వీణపై ఈశ్వరుని లీలలను పలికిస్తున్నది. ఆ లీలలకు పరవశించిన నీవు ఆహా అని మెచ్చుకోగానే నీ మాటల మాధుర్యమునకు సిగ్గుపడి వీణాతంత్రులు మూగపోయాయి. సరస్వతీదేవి తన వీణావాదనను నిలిపివేసింది. రేపు 67వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.